మరి శశికళ గారికి కూడా మా వాయిస్ను పబ్లిక్ వినిపించినందుకు కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతూ ఇలాంటి సేవా కార్యక్రమాలను అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ క్రేజీ థాట్స్ విత్ శశి. ఈరోజు రెబల్ స్టార్ కృష్ణంరాజు గారి జయంతి సందర్భంగా ప్రభాస్ ఫ్యాన్స్ అసోసియేషన్ వారు హిందూపురంలో ప్రభుత్వ ఆసుపత్రిలో మాతా శిశు వార్డుకి ఉచిత వేడినీటి ప్లాంట్ అందించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులు చైర్మన్ డిఎన్ ఇంద్రజా గారు, వైస్ చైర్మన్ బలరాం రెడ్డి గారు మరియు ప్రభాస్ ఫ్యాన్స్ అసోసియేషన్ టౌన్ వైడ్ ప్రెసిడెంట్ వెంకటేష్ రెడ్డి గారు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు హిందూపురంలో కృష్ణరాజు జయంతి సందర్భంగా మన హిందూపురంలో ప్రభాస్ అసోసియేషన్ వాళ్ళు, మన ప్రభాస్ అధ్యక్షుడు మన వెంకటేష్ రెడ్డి అన్న గారి ఆధ్వర్యంలో ఈరోజు ప్రభుత్వ హాస్పిటల్లో బాలింతలకు అలాగే గర్భిణీలకు హాట్ వాటర్ మిషన్ ఇవ్వడం జరిగింది. ఇలాంటి సేవా దృక్పథం ఎంతో మంచిది. అలాగే ఇప్పుడున్న పరిస్థితుల్లో అలాగే పొల్యూషన్ కానీ పిల్లలకు హెల్త్ విషయంలో కానీ ఇలాంటి హాట్ వాటర్ మిషన్ ఇవ్వడం లాంటిది నిజంగా చాలా గొప్ప విషయము. అదేవిధంగా చాలామంది యువత కూడా ఈరోజు బ్లడ్ డొనేషన్ ఇస్తున్నారు. ఈ సేవా పనులు చేయడం నిజంగా చాలా సంతోషంగా ఉంది. అదేవిధంగా ఇంత మనస్ఫూర్తితో అదేవిధంగా ప్రజలకి ఎప్పుడు అనుకూలంగా అలాగే ప్రజలకు ఎప్పుడు సేవ చేస్తున్న ప్రభాస్ ఫ్యాన్స్ వాళ్ళందరికీ కూడా హిందూపురం తరపు నుంచి మా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు హిందూపురంలో ఉన్నటువంటి ప్రభుత్వ హాస్పిటల్లో బాలింతలకు కానీ గర్భిణీలకు కానీ మరి వేడి నీటి సౌకర్యం కల్పించినటువంటి ప్రభాస్ ఫ్యాన్స్ అధ్యక్షుడు వెంకటేశ్వర రెడ్డి గారికి వాళ్ళ ఫ్యాన్స్లకు నా యొక్క ప్రత్యేక హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి మున్సిపల్ చైర్మన్ ఇంద్రజమ్మ గారికి, మరి నా శిష్యుడు కామ్రేడ్ వినోద్ గారికి, మదన్ గోపాల్ రెడ్డి గారికి అందరికి కూడా నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా మనం వింటూ ఉంటాం ఎక్కడ చూసినా నీటి కాలుష్యము అని. ఆ నీటి కాలుష్యాన్ని పారదోలాలంటే తప్పకుండా మనకు జలుబు వచ్చినప్పుడు, దగ్గు వచ్చినప్పుడు, హెడేక్ ఉన్నప్పుడు నీటిని మరిగించి తాగితే మంచిదని ప్రతి డాక్టర్ కూడా చెప్తూ ఉంటాడు. కాబట్టి ఈరోజు అలాంటి మిషన్ను అక్కడ పేద ఆడపడుచులు చాలా అత్యవసరం. ఎందుకంటే ఆ వేడి నీళ్ళు లేకపోతే ముందుగానే వాళ్ళు బలహీనంగా ఉంటారు. అలాంటి వేడి నీటి అందించినప్పుడు వాళ్ళకు వేరే రకమైనటువంటి ఏ వ్యాధులు రాకుండా మంచినీటి తాగిన వాళ్ళు అవుతారు. అదే ఆ మిషన్ లేనప్పుడు వాళ్ళు బయటికి వెళ్ళి వారి 20 రూపాయలు 30 రూపాయలు పెట్టి వేడి నీళ్ళు తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఈరోజు ఆ లోటు తీర్చినటువంటి ప్రభాస్ ఫ్యాన్స్కు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఆ వేడి నీటి ప్లాంట్ డొనేటే కాకుండా ఈరోజు ఆ ఫ్యాన్స్ బ్లడ్ డొనేషన్ కూడా చేస్తూ ఉన్నారు. మనం అంటాం రక్తదాతలు ప్రాణదాతలు అని.
కాబట్టి ఆపద సమయంలో ఒక బ్లడ్ గ్రూప్ అని ఉంటుంది. మాకు కూడా కాలేజ్ ఉంది కాబట్టి చాలామంది ఫోన్లు చేస్తుంటారు, సార్ బి పాజిటివా, ఓ పాజిటివా, నెగటివా, అత్యవసరంగా ఎక్కడన్నా ఉంటే మీరు తెలియజేయండి అంటుంటారు. దాంట్లో ముఖ్యంగా నా స్టూడెంట్ ఉన్నాడు అమన్ అని. ఎంతమందికి ఇలా బ్లడ్ ఇవ్వడము ఇప్పించడం చేస్తూ ఉంటారు. సో ఇలాంటి కార్యక్రమాన్ని కూడా ఈ ప్రభాస్ ఫ్యాన్స్ చేస్తున్నందుకు మరి చాలా గర్వంగా ఉంది. దీన్ని స్ఫూర్తిగా తీసుకొని అందరూ కూడా ఇలాంటి మంచి కార్యక్రమాలు చేయాలని ఆశిస్తున్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు రెబల్ స్టార్ కృష్ణంరాజు గారు మాజీ కేంద్ర మంత్రి వర్యులు కీర్తిశేషులు జయంతి సందర్భంగా మా హిందూపురం రెబల్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ ఆధ్వర్యంలో ఈరోజు ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్నటువంటి బాలింతల కొరకు వేడి నీటి ప్లాంట్ను ఇస్తూ అలాగే మా అభిమానులు రక్తదాన కార్యక్రమం కూడా చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హిందూపురం చైర్మన్ ఇంద్రాజ గారు, వైస్ చైర్మన్ బలరాం రెడ్డి సార్ గారు రావడం చాలా సంతోషకరం. ఇలాగే మేము సేవా కార్యక్రమంలో మా ప్రభాస్ నడిచే సేవా కార్యక్రమంలో మేము కూడా ఎల్లవేళ నడుస్తామని చెప్పుకుంటున్నాం. మా ప్రభాస్ గారు కరోనా టైంలో కేంద్ర ప్రభుత్వానికి ఇరు తెలుగు రాష్ట్రాలకు అత్యధికంగా ఇచ్చిన సహాయ సహకారంలో అందించిన మా ప్రభాస్ అయోధ్యలో కూడా భోజనాలు ఏర్పాటు చేయడం, ఇలాంటి సేవాకారంలో చెప్పుకోకుండా మా హీరో కోట్లలో ఇచ్చినా కూడా అతని ఫోటో కానీ అతని పబ్లిసిటీ కానీ వాడు, అలాగే మేము కూడా ఆయన వెలుగుజాడలో నడుస్తూ సేవా కార్యక్రమాలకు ఎల్లవేళ ముందుంటామని తెలుపుతున్నాం. జై ప్రభాస్. అదండి, చూశారు కదా. ఈ వీడియో చాలామందికి షేర్ చేయండి ప్లీజ్. నా వీడియోస్కి లైక్ ఇవ్వండి. అలాగే నా ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి, వెళ్ళి చూడగలరు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మరింతగా నా ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.